హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఏపీ ఈసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఈ వీడియోలో అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి, ఎన్ని షిఫ్ట్లో ఉంటుంది, ఫస్ట్ షిఫ్ట్ ఏంటి, సెకండ్ షిఫ్ట్ ఏంటి, రెండు షిఫ్ట్లు మనం రాయాలా వద్దా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీ కానీ, సిఎస్సి కానీ చేశారు, వాళ్ళు లేటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో బీటెక్లో జాయిన్ అవ్వడానికి ఈ సెట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అలానే డి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్గా సెకండ్ ఇయర్ బి ఫార్మసీలో జాయిన్ అవ్వడానికి కూడా ఈ సెట్ ద్వారా అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటారనమాట. సో డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు కానీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, వాళ్ళైతే ఈ సెట్కి అయితే అప్లై ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ సెట్ గురించి. సో అందుకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్గా ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే చెప్తాను. సో ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ వచ్చేసరికి మార్చి 12th అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అయిపోయాయి మార్చి 12th నుంచి. అలానే లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ లేకుండా లాస్ట్ డేట్ వచ్చేసరికి April 7th అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈసెట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే April 7లోగా అప్లై చేసుకోండి, ఇది వితౌట్ లేట్ ఫీ ద్వారా ఇంకొంచెం టైం ఎక్స్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ టైం అయితే నేనేమైతే చెప్పట్లేదు, ఆ డేట్ అయితే చెప్పట్లేదు. ఎవరైనా ఆ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు మాత్రం April 7లోగా అయితే అప్లై చేసుకోండి. April 7 తర్వాత లేట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, అలానే సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు, April 7లోగా అయితే మీరైతే ఈ సెట్కి అప్లై అయితే చేసుకోండి. అలానే ఎగ్జామ్ డేట్, ఈసెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి May 6th అయితే ఉందన్నమాట ఈసెట్ ఎగ్జామినేషను. సో ఈసెట్ అంటే 7వ తారీఖు అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీ అయిపోయిన తర్వాత వితిన్ 1 monthలో అయితే ఈసెట్ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఇప్పటి నుంచి లెక్కేసుకున్నా కూడా 2 months టైం కూడా లేదు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్యాండిడేట్స్, డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో లేదంటే సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హైలో ఉంది. మీరు అసలే లేటరల్ ఎంట్రీ కాబట్టి మీకు మంచి యూనివర్సిటీలో, మంచి కాలేజీలో సీట్ రావాలి అంటే మీరైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు లేటరల్ ఎంట్రీ ద్వారా సీట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి ప్రతి కాలేజీలో. కాబట్టి మీరు ఎంత మంచి స్కోర్ చేశారో, ఎంత మంచి ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి అయితే మీకైతే మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో మీకైతే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఏపీలో. సో అందుకని 1 month కూడా టైం లేదు కాబట్టి అప్లికేషన్ ఎండింగ్ డేట్ నుంచి ఎగ్జామ్ డేట్ వరకు మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి, మాక్ టెస్టులు రాయండి, అలానే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చూసుకోండి ఒకసారి. అలానే ఎగ్జామ్ టైమింగ్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటుంది, ఈ May 6th ఎగ్జామ్ ఎన్ని షిఫ్ట్లో కండక్ట్ చేస్తారనేది చూద్దాం. సో May 6th ఈసెట్ ఎగ్జామ్ అనేది 2 షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. షిఫ్ట్ 1 టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 3 గంటలు అయితే ఉంటుంది. అలానే షిఫ్ట్ 2 వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే 2 షిఫ్ట్లో ఎగ్జామ్ రాయాలంటే అవసరం లేదు, ఏదో ఒక షిఫ్ట్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 షిఫ్ట్లు ఎందుకు పెట్టారంటే చాలామంది అప్లికేషన్ పెడతారు కదా. సో అంతమంది అప్లికెంట్స్ని, అంతమంది క్యాండిడేట్స్కి ఒకేసారి ఎగ్జామ్ పెట్టడం కష్టమైంది కాబట్టి 2 షిఫ్ట్లుగా డివైడ్ చేసి కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్లో, కొంతమందికి ఈవినింగ్ షిఫ్ట్లో అయితే పెడతారనమాట. సో మీకు మార్నింగ్ షిఫ్ట్ అయినా రావచ్చు, ఈవినింగ్ షిఫ్ట్ అదే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా రావచ్చు అనమాట. సో మీరు 2 ఎగ్జామ్ రాయాలా, 2 సార్లు రాయాలని కన్ఫ్యూజన్ అయితే వద్దు. మీరు ఏదో ఒక షిఫ్ట్లో షిఫ్ట్ 1 కానీ షిఫ్ట్ 2 కానీ అయితే రాయాల్సి ఉంటుంది. సో 1 hour బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, 1 hour ముందు నుంచే మీకైతే లోపలికి ఎలా ఉంటుంది. సో ఎవరైతే బీటెక్ లేటరల్ ఎంట్రీ కానీ, బీ ఫార్మసీ లేటరల్ ఎంట్రీ కానీ వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ సెట్ అయితే ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకైతే సీట్లు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఎంసెట్ ద్వారా కానీ, మేనేజ్మెంట్ సీట్ల ద్వారా కానీ ఆల్రెడీ సీట్లు అన్నీ ఫిలప్ అయిపోయి మీకు 1, 2 సీట్లు కాలేజీలో ఉంటాయన్నమాట. మీకున్న కాలేజీలో, బెస్ట్ కాలేజీలో సీట్ రావాలి, కెరియర్ మంచిగా ఉండాలి అనుకుంటే మీరైతే ఐసెట్కి బాగా ప్రిపేర్ అవ్వాలి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే తీసుకోవాలి. సో అందుకని మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. 1 month కూడా లేదు కాబట్టి అప్లికేషన్ ఎండ్ డేట్ నుంచి. సో ఈ వీడియో ద్వారా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. సో వీడియో మీకు నచ్చితే అచీవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.